బిర్యానీ కోసం అయితే చూసుకోవచ్చు ఎంత మంది ఉన్నారో, లోపల చూసుకోవచ్చు ఎన్ని బిర్యానీ హండీలు అయితే ఉన్నాయో. చికెన్ బిర్యానీ అయితే వస్తుంది అనమాట. ఆహా, ఎన్ని హండీస్ పోతాయినా? 30-40 హండీస్. 30-40. చూడండి గైస్, ఎంత క్రేజ్ బిర్యానీ వచ్చేసి తందూరి అనమాట. ఆహా, చూసుకోవచ్చు తందూరి పీస్. బిర్యానీ కొంచెం ఈ కలర్ లో ఉంటే నచ్చుతుంది అనమాట. మరీ తెల్లగున్నా నాకైతే బిర్యానీ ఎక్కదు. ఇలా మంచిగా ఫ్రై అయిన పీస్ ని రైస్ లో కలుపుకొని సూపర్ ఉంది టేస్ట్. మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. మటన్ బిర్యానీ చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. పీస్ కూడా చూసుకోవచ్చు, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా తునిగిపోతుంది. చూసుకోవచ్చు. అబ్బా. హలో గాయ్స్, ఈరోజు మనం వనస్థలిపురం చుట్టుపక్కల ఉన్న ఫేమస్ అయిన అతిథి బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసినాం అనమాట. దీనికైతే వీటికి 4-5 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 4 ఇట్లా జనాలు కుప్పలు ఉంటారు వనస్థలిపురంలో. అసలు తెలవని వాళ్ళు ఉన్నారు, అంత ఫేమస్ ఇది. ప్లస్ దీని అడ్రస్ అయితే ఏం లేదు మామ. ఇక్కడ శాంతినికేతన్ హై స్కూల్ ఉంటది, వనస్థలిపురం రోడ్ లో ఉంటది అనమాట, చిన్న సందులో. సో ఇక్కడ మీకు అతిథి బిర్యానీ అని కనిపించేస్తుంది. మీరు లొకేషన్ లో కూడా వచ్చేస్తుంది. జనాలు మాత్రం డిఎన్ఎడ్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా జనాలు మాత్రం పిక్చర్ ప్యాక్ లో ఉంటారు. అసలు మామూలు ఉండరు జనము. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు సర్ప్రైజ్ అవుతారు. అసలు వనస్థలిపురంలో 4 బ్రాంచ్లు ఇట్లనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కామెంట్ లో కూడా పెట్టారు అనమాట, మనకి బిర్యానీ తీయమని చెప్పేసి. కొంతమంది ఇక్కడ చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు అతిథి బిర్యానీ తీయండి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మన బిర్యానీ ట్రై చేద్దాం. అదే ఫుడ్ ఎట్లుంది, ప్రైస్ ఎట్లుంది, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో లోపలికి అయితే వెళ్దాం. అది గాయస్, లోపలికి రాగానే జనాలు అయితే చూసుకోవచ్చు ఎగబడుతున్నారు. గాయస్ జనాలు అయితే ఎంత మంది ఉన్నారు, ఫుల్ ఉన్నారు. ఇక్కడ కర్రీస్ అండ్ మీల్స్ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇటు సైడ్ వెజ్ కర్రీస్ అన్ని ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్ అనమాట. టోటల్ నాన్ వెజ్ కర్రీ సెక్షన్ ఇది. ఇటు సైడ్ ఏమో వెజ్ సెక్షన్. మళ్ళీ మనకి బిర్యానీ కోసం అయితే చూసుకోవచ్చు ఎంత మంది ఉన్నారో, లోపల చూసుకోవచ్చు ఎన్ని బిర్యానీ హండీలు అవుతున్నాయో. సో చాలా మంది పార్సల్స్ అయితే తీసుకెళ్తున్నారు అనమాట కర్రీస్. ఈ లెగ్ పీస్ చూస్తే మస్తు టెంప్టింగ్ ఉంది అసలు. బాబా, ఫుల్ ప్యాక్ జనాలు. చూసుకోవచ్చు బిర్యానీ పార్సల్ అయితేనే ఉన్నాయి అసలు. ఇప్పుడే వేడి తీసి చేస్తానే ఉన్నారు. అయిపోతూనే ఉంది అసలు. హండి 10 నిమిషాలకు హండి అయిపోతుంది. 10 నిమిషాలు కూడా అవసరం లేదు, 5 నిమిషాలకి. గాయ్స్, బిర్యానీ రైస్ స్టీమ్ చేసానికి ఒక పెద్ద మిషనే ఉందన్నమాట. సో అన్ని హండీలకు కావాలి కాబట్టి ఒకేసారి దీంట్లో అయితే రైస్ని బాయిల్ అయితే చేసుకుంటారు. బాబా, అంటే వీళ్ళ దగ్గర ఎంత క్వాంటిటీ అమ్ముడుపోతుందో మీకు తెలుస్తుంది, ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. బాబా టీకేవ్ అయితే అక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నార్మల్ సిట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏసీ కాదు, నార్మల్ సిట్టింగ్. ఇక్కడ కూడా కూలర్స్ అయితే పెట్టారనమాట ఎండాకాలం కాబట్టి. సో ఏసీ సిట్టింగ్ అంటే ఫ్యామిలీ సిట్టింగ్ వచ్చేసరికి అయితే ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు. ఫ్యామిలీ సిట్టింగ్ అయితే ఇటు సైడ్ ఉంటుంది. ఇదైతే అంబియన్స్ పర్లేదు అనమాట, అంబియన్స్ బాగానే ఉంది. సో చల్ల కూర్చొని తినుకోవాలనుకున్నోడికి ఇదైతే బెస్ట్. అది గాయ్స్, మన అతిథి స్పెషల్ చికెన్ డ్రై స్టార్టర్ అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు. చూస్తుంటే మస్తు టెంప్టింగ్ ఉంది అసలు. మొత్తం కాజు అయితే తీసుకొచ్చిండు. ఆహా, మొత్తం కాజులు ఉన్నాయి చూసుకోవచ్చు. 1, 2, 3 అమ్మో చాలా కాజు పీసెస్ అయితే ఉన్నాయి. కాజు అయితే చాలా వేసింది అనమాట, ఫుల్ అయితే వేసింది. నాకు మస్తు అనిపించింది. చికెన్ పీస్ కూడా చూద్దాం ఎంత టెండర్ ఉందో. ఆహా, దీని మీద కూడా కాజు వచ్చింది. ఆహా, చూసుకోవచ్చు చికెన్ పీసు మస్తు టెండర్ ఉంది. చూడండి, ఎండు మిరపకాయలతోటి మంచిగా కాజు అయితే అద్దిరిపోయింది, మామూలుగా లేదు. కాజు ఫుల్ ఉంది. హైలైట్ ఉంది కదా, అంటే వెరైటీ ఉంది. స్టార్టర్ బాగుంది. దీని కాస్ట్ ఎంతన్నా? 300 సంథింగ్ ఎంత ఉంది. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసారు. వీళ్ళు లాస్ట్లో మొత్తాన్ని చూపిస్తారు ట్యాక్స్తో కలిపి ఒకేసారి. అంటే టేస్ట్ వెరైటీ ఉంది కొంచెం. అంటే రెగ్యులర్ స్టార్టర్స్ లెక్క కాకుండా పకోడీ టైప్లో మరీ గట్టిగా ఉండేటట్టు కాకుండా చూడండి ఎంత టెండర్ జ్యూసీగా ఉందో. స్మూత్గా ఉంది, తింటుంటే కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. ఇది మేకింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఫస్ట్ మరీ డ్రై వస్తుంది అనుకున్నా, కానీ నేను కొంచెం వెట్ అవుతుంది. మ్యాచ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కొద్దిగా ఆ గ్రేవీ అయితే వేసి మంచిగా వేసిండు. కాజూస్ కూడా ఎక్స్ట్రా వేసిండు. అసలు బాగుంది. కాజు అయితే చాలా బాగుంది. వీళ్ళు కిచెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చిన్నపిల్లలు వీళ్ళు కాజూస్ మంచిగా తినొచ్చు. అసలు ఫస్ట్ అసలు చికెన్ పీస్ చూసుకోండి, అసలు లోపల వరకు మసాలా పోయింది. కాజు ముక్కలు చూడండి ఎన్నో ఉన్నాయి చికెన్కి. అతిథిలో బిర్యానీ కాకుండా ఫస్ట్ టైం నేను స్టార్టర్ తిన్నా.
ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క కాజు. సూపర్. చెప్తున్నా మస్ట్ వేస్ట్ అయితే చేయరు, వేస్ట్ అయితే అస్సలు చేయరు, అంత బాగుంది. ప్రైజెస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. అది గాయస్ మన చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. पूरा तीनों में डालना. ఆహా పీస్ అయితే చూసుకోవచ్చు. 2 పీస్ ఆతే నా इसमें. हाँ 2 पीस, एक इसमें डालो. అదన్నమాట. బస్ బస్ చూసుకోవచ్చు. బిర్యానీ చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది, కాలిపోతుంది బిర్యానీ. అరోమా క్వాంటిటీ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. పీస్ అయితే పెద్దదే పడ్డది, మా అన్న దాంట్లో కూడా పెద్ద పీసే పడ్డది. ఫుల్ మసాలాతో అయితే ఉంది, చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉందన్నమాట. ఫస్ట్ అలా మంచిగా బిర్యానీలో నిమ్మకాయ కలుపుకొని, ఆహా పీస్ ఎంత టెండర్ ఉందంటే చూసుకోవచ్చు. ఇట్లా తీస్తుంటే అగో ఇట్లా తీస్తుంటే వచ్చేస్తుంది పీసు. మొత్తం ఆహా మంచి ఇలా పీస్ని రైస్లో కలుపుకొని పెద్ద ముద్ద. సూపర్ ఉంది టేస్ట్. మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. స్పైసీ అంటే వేరే అంత స్పైసీ లేదు, కరెక్ట్ టేస్ట్ తోటి పర్ఫెక్ట్ బ్లెండ్ అయింది. బాబా అదిరిపోయింది. ఇది మాస్ ఉంది బిర్యానీ కదా అన్న, మాస్ కొంచెం మాస్ ఉంది. చూడండి పీసు ఇట్లా పట్టుకుంటే, ఆహా ఈ మసాలా ఇట్లా తీసుకొని లోడ్ చేసుకొని రైస్లో ఇష్టపడి సూపర్ ఉందని ఎక్స్పెక్ట్ చేయదు కదా. మామూలు అంటే మామూలు లేదు. ముఖ్యంగా ఈ మెయిన్ పైన పీస్ లేరు చూసుకోవచ్చు. అసలు మొత్తం మంచిగా ఫ్రై అయింది. నాకు బిర్యానీ కొంచెం ఈ కలర్లో ఉంటే నచ్చుతుంది అనమాట. మరీ తెల్లగున్నా నాకైతే బిర్యానీ ఎక్కదు. ఇలా మంచిగా ఫ్రై అయిన పీస్ని రైస్లో కలుపుకొని, ఇదైతే మస్ట్ రికమెండ్. వనస్థలపురంలో ఇంత మంచి బిర్యానీ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడ అతిథిలో తప్పించి. అంటే ఎక్కువ కూడా లేవు బిర్యానీ సెంటర్లు ఈ ఏరియాలో. మిస్ అవుతుంది ఓకే, బట్ ఏంటంటే అతిథి మాత్రం మాస్ తిరిగిపోయింది టేస్ట్. అంటే కొంచెం స్పైసీగా మాస్గా ఉండేటోళ్ళకైతే, అంటే మరీ స్పైసీ అంటే మరీ స్పైసీ కాదు, కరెక్ట్గానే ఉంది. కరెక్ట్ ఉంది. మన పిస్తా మరీ కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది కదా అన్న. ఇది టేస్ట్ మనకి ఎట్లుందండి, ఇంట్లో చేసుకుని తిన్నట్టు. ఇంకోటి టైప్లో ఉంది. పార్సల్స్ మాత్రం ఎగిరిపోతున్నాయి, ఎందుకు కదా సార్ ఈ టేస్ట్ వలన. అసలు వీళ్ళ దగ్గర బిర్యానీ హండీలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు లోపల మేకింగ్ అయితే చూస్తే మీరైతే పరేషన్ అవుతారు, మామూలుగా కాదు. ఓపెన్ ఉంటుంది అనమాట, కిచెన్ ఓపెన్ ఉంటుంది, బయట కనిపిస్తుంది ఆటోమేటిక్, బయట కనిపించేస్తుంది. అది గాయస్ మన మటన్ బిర్యానీ కూడా అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు పీసులు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. ఆహా చూస్తానికి మస్తు టెంప్టింగ్ ఉంది అసలు. మసాలా కూడా చాలా గట్టిగా వచ్చింది. ఆహా ఊరిపోతుంది అసలు చూస్తుంటాను. ఆ బిర్యానీ కానీ రైస్ కానీ ఫ్లేవర్ టెక్స్చర్ కానీ అద్దరిపోయింది చూస్తానికైతే మసాలాతోటి. ఆహా బస్ బాయ్ క్వాంటిటీ అయితే జబర్దస్త్ వచ్చింది అసలు చూసుకోవచ్చు. రైసెస్ ఆహా పేరుకే సింగిల్ కానీ ఏ సింగిల్ భయ్యా, పేరుకే సింగిల్ కానీ క్వాంటిటీ మాత్రం ఇద్దరికి ఫుల్ సరిపోతుంది. ఫిట్ తినేటోళ్ళు కూడా ఇద్దరికి సరిపోతుంది, ముగ్గురికి కొంచెం తక్కువ అవుతుంది అంతే. మటన్ బిర్యానీ చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. పీస్ కూడా చూసుకోవచ్చు, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా తునిగిపోతుంది చూసుకోవచ్చు. అబ్బా మసాలా అయితే పిచ్చగా వేసింది కదా, కొంచెం ఎక్కువనే పడ్డది మసాలా. చూస్తానికి మస్తు టెంప్టింగ్ ఉంది. వేరే లెవెల్. బాబా పీస్ అయితే దూదే, చికెన్ పీస్ లాగానే ఉంది. పీస్ అయితే చికెన్ లాగానే ఉంది, అద్దరిపోయింది అసలు. ఫస్ట్ ఈ గ్రేవీతో ట్రై చేద్దాం. గ్రేవీ ఆహా పర్లేదు బాగానే ఉంది. మటన్ ఎస్పెషల్ అద్దరిపోయింది పీసు, మామూలు వేరే లెవెల్. ఇది కూడా మస్ట్ రికమెండ్ అన్న, ఏమంటావు? సో చూడండి గాయస్ ఎట్లా ఉందో పీస్, ఇట్లా అద్దరిపోయింది. ఆల్రెడీ తిన్నా నేను. ఆహా కొంచెం ఇది కారం ఉంది, బాగుంది నోటికి.
సూపర్ ఉంది. నా ఫేవరెట్ ఇది మటన్ బిర్యానీ, వన్ ఆఫ్ ది ఫేవరెట్లో హైదరాబాద్లో నా ఫేవరెట్ ఇది అతిథి మటన్ బిర్యానీ. అద్దరిపోయింది. మీకు పీస్ నచ్చిందా రైస్ నచ్చిందా? రెండు. పీస్ కూడా మెత్త ఉంది, రైస్ కూడా ఫ్లేవర్గా ఉంది, ఫ్లేవర్ఫుల్ ఉంది రైస్, మసాలా. ఇది కొంచెం దాని చికెన్ కంటే వీళ్ళకి స్పెషల్ డబల్ మసాలా చెప్పాల్సిన అవసరం లేదు, నార్మల్ మసాలా ఎక్కువ తెస్తాడు. చికెన్ కంటే ఇది కొంచెం స్పైసీ ఉంది, టేస్ట్ కూడా చికెన్ కంటే ఫుల్ డామినేషన్ చేసింది అబ్బా మటన్ బిర్యానీ అయితే. చికెన్ మటన్ రెండు సపరేట్, రెండు బాగుంది. నాకు వచ్చేసరిగా మటన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ డామినేషన్ చేసింది. బిర్యానీ మాత్రం స్పైసీగా. నాకు ఫిష్ హౌస్ కంటే ఏదైనా వచ్చింది, ఫిష్ హౌస్ కంటే ఏదైనా వచ్చింది. మొన్న తిన్న ఫిష్ హౌస్ కంటే బెటర్. మటన్ బిర్యానీ చూడండి, మనిషికి ఇంకేం కావాలండి, ఇంత మంచి టేస్ట్ లైఫ్కి ఇంకేం కావాలి. పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్, ఎంత టెక్స్చర్గా ఉందో. డబ్బులు మొత్తం చూడండి పింక్ కలర్. అసలు వీళ్ళ దగ్గర హండీలు కూడా చాలా హండీలు ఉన్నాయి, ఎమ్మటెమ్మట అయిపోతున్నాయి. వీళ్ళు అసలు క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ చేస్తారు, జనాలు అయితే పిచ్చగా పడుతున్నారు. అప్పటికప్పుడు ఫ్రెష్ మేము ఉన్నప్పుడే మీట్ వస్తుంది, ఫ్రెష్ మీట్ వస్తుంది ఎప్పటికప్పుడు తొందర ఇచ్చి పడేసి. అర్థమైపోతుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 4 to ఈవినింగ్, ఎప్పుడైనా సరే 4 to 6 బంద్ ఉంటుంది ఈవినింగ్. అది వీళ్ళ దగ్గర అయితే మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయంట. తుర్కంజల్ ఉన్నది వీళ్ళది కాదు, తుర్కంజల్ ఉన్నది వీళ్ళది కాదు. శ్రీ అతిథి అని ఉంటుంది, అది వేరు. అతిథి బిర్యానీ హౌస్ అని ఓన్లీ జస్ట్ అతిథి బిర్యానీ హౌస్ ఉందంటే అది వీళ్ళదే. అది ప్రస్తుతానికి అయితే ఇక్కడ వనసలపురంలోనే ఉన్నాయి 3, ఇంకా వేరే. నేను మూడింటి లింక్ కింద ఇచ్చేస్తా లొకేషన్. ఫస్ట్ లింక్ అయితే మీ ఇప్పుడు వచ్చింది పెడతా మీకు, వనసలపురంలో చెక్ అయితే చేయండి. సో ఇప్పటివరకు కనుక మన వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నియర్లీ మనం 4Kలో ఉన్నాం. మీరు ఇట్లే మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తా. నాకు తెలిసి వీడియో అప్లై అయ్యేసరికి 4K వచ్చేస్తుంది మనది. మీరు లైక్ అయితే చేయండి ఫస్ట్, ఎందుకంటే మీరు లైక్ చేసే వేరే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ అని మాకు ముఖ్యం. మీ సపోర్ట్ తోటే మీ యాడ్కైనా ఎంతైనా ఉండేది. సో మీ సపోర్ట్ ఇస్తుంటే మీ ఇంతకంటే మంచి 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 అంటే డిస్కౌంట్ అనమాట అట్లా. సో మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, బాయ్. సో బ్రదర్ ఏం తిన్నారు మీరు? ఎట్లా అనిపించింది టేస్ట్? చికెన్ బిర్యానీ ఫుల్ అను పన్నీర్ ఫుల్ తిన్నాం. ఎట్లా ఉన్నది? చాలా బాగుంది. రెగ్యులరా? అప్పుడప్పుడు వస్తామంటే. మీకన్నా? ఓకే అన్న, మీరు డైలీ ఎన్ని హ్యాండీస్ సేల్ చేస్తారు? డైలీ ఒక 40-50 హ్యాండీస్ సేల్ చేస్తాం. డైలీ 40-50. మీ దగ్గర స్పెషల్ అంటే ఏంటిది ఐటమ్స్? మా దగ్గర స్పెషల్ మటన్ బిర్యానీ ఫేమస్ ఉంది. మీ దగ్గర మీల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి కదా? అన్నీ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. టైమింగ్స్ ఏంటి కదా? టైమింగ్స్ 12, మార్నింగ్ 12 నుండి నైట్ 11:30 వరకు. మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటుందా? 2 hours బ్రేక్ ఉంటుంది. 4 to 6. ఓకే. పార్టీ ఆర్డర్స్ ఇస్తారు కదా? పార్టీ ఆర్డర్స్, పార్టీ ఆర్డర్స్, ఫంక్షన్స్, మ్యారేజ్, దావత్ అన్నీ ఉంటాయి. బిర్యానీలో ఒక్కటి అన్నిటికంటే స్పెషల్ అంటే ఏం చెప్తారు మీరు? అన్నిటికంటే బాగుండేది మస్ట్ రికమెండ్ అంటే? తందూరి చికెన్ బిర్యానీ బిర్యానీ బాగుంటుంది.